అందరికీ నమస్తే. దైవత్వం ఛానల్కి స్వాగతం. మన దేశంలో పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ఎన్నో అద్భుతమైన కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని దేవాలయాల్లో కూడా మిస్టరీలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ మిస్టరీలను ఎవరూ ఛేదించలేకపోయారు. కొన్ని శివాలయాల్లో ఇప్పటికీ కాకుల జాడే కనిపించదు. మరికొన్ని ప్రాంతాల్లో శివాలయం ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరుచుకుంటుంది. ఇలా ఎన్నో రహస్యాలుండే ప్రముఖ శివాలయాలు ఎక్కడున్నాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకులు దూరని కోటప్ప కొండ. మహాశివరాత్రి పండుగ వచ్చిందంటే చాలు కోటప్ప కొండ శివభక్తులతో నిండిపోతోంది. శివయ్య దక్షిణామూర్తిగా వెలసిన ఈ కొండపై ఒక్క కాకి కూడా ప్రవేశించదు. మీరు ఈ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీకు కనుచూపు మేరలో కూడా కాకి అనేది కనిపించదు. అంతేకాదు, ఈ కొండను ఏ దిక్కులో నిలబడి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా పరిగణిస్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా, స్వామివారిని త్రికుటాచలేశ్వరునిగా, త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు. ఈ కోటప్ప కొండ క్షేత్రం మహాశివరాత్రితో పాటు కార్తీక మాసంలో భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు, విగ్రహాలు ఉండవు. అందుకే ఈ గుడిలో వివాహాలు కూడా జరగవు. పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఏకైక క్షేత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే. ఇక్కడి శివునికి పూజ చేస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ కొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం ఎల్లమంద గ్రామ పరిధిలో ఉంది. అలాగే ఇంకో ఆలయం యాగంటి క్షేత్రం. యాగంటి ఉమామహేశ్వరాలయం గురించి తెలియని తెలుగువారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ గుడి ప్రాంగణంలో కూడా మనకు కాకుల సంచారం కనిపించదు. ఎందుకంటే పూర్వకాలంలో అగస్త్య ముని చేస్తున్న తపస్సుకు కాకులు భంగం కలిగించాయి. అప్పుడు అక్కడ ఒక్క కాకి కూడా సంచారం చేయకూడదని ఆ ముని శాపం విధించారట. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క కాకి కూడా కనిపించదని స్థానికులు చెబుతారు. ఇదే ఆలయంలో ఉండే యాగంటి బసవన్న రాతి విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. దీని వెనుక రహస్యాన్ని కనిపెట్టేందుకు నిపుణులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ నంది గురించి బ్రహ్మయ్య గారి కాలజ్ఞానంలో కూడా ప్రస్తావించబడింది. ఇక్కడుండే రాతి నంది విగ్రహం కలియుగం అంతమయ్యే సమయంలో లేచి రంకెలేస్తుందని పేర్కొనబడింది. ఈ ఆలయం కర్నూలు జిల్లా బనగానేపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉంది. మరొక ఆలయం ఛాయా సోమేశ్వర ఆలయం. 10వ శతాబ్దంలో కందూరు చోడులు తెలంగాణలోని నల్గొండ ప్రాంతాన్ని పాలించారు. వారి కాలంలో ఛాయా సోమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని గర్భగుడిలో శివలింగం వెనుక సూర్యుని కిరణాలతో సంబంధం లేకుండా లింగం ఆకారంలో నీడ దర్శనమిస్తుంది. ఇది ఎలా ప్రత్యక్షంగా కనిపిస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఈ ప్రాంతంలో వచ్చే నీరు ఏ కాలంలో అయినా చల్లగా ఉంటుంది. అంతేకాదు, సంవత్సరంలో 365 రోజులు ఇక్కడ నీరు ప్రవహించడం విశేషం. ఈ ఆలయం నాగర్ కర్నూలు జిల్లా మన్నవేరు గ్రామ పరిధిలో ఉంటుంది.
చూశారు కదా, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆలయాల్లో ఉన్న మిస్టరీలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.